లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రేపు ఆదివారం కావడంతో అనకాపల్లి జిల్లా ఏటిగైరంపేటలో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఒక నెల పింఛన్ తీసుకోకపోతే మరో నెలలో ఇచ్చేవారు కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అలాంటిదేమీ లేదని, వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తం కలిపి ఇస్తామని తెలిపారు. దూర ప్రాంతాల వారు పింఛన్దారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు స్పీకర్. భర్త చచ్చిపోయాడు ఇవాళ అది భార్య పెన్షన్ రావాలంటే విడో పెన్షన్ గతంలో 3-4 నెలలు పట్టింది. ఇప్పుడు మార్చేసాం, జీవో ఇచ్చాం. భర్త చచ్చిపోయిన మరుసటి రోజునే ఆవిడ పెన్షన్కి అప్లై చేస్తే ఆ మరుసటి నెల నుంచి ఆవిడ పెన్షన్ చేస్తుంది. మళ్ళీ చంద్రబాబు గారు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాలు కూడా మన నాయకులను తెలుసుకొని జనాలు చెప్పాల్సిన అవసరం. ఏంటంటే కొత్త నిర్ణయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది మన ఏరియా వాళ్ళు శ్రీకాకుళంలోని, విజయవాడలోని, హైదరాబాద్లో పనులు చేసుకుంటున్నారు. కానీ పెన్షన్ ఇక్కడ రావాలా, ప్రతి నెల పెన్షన్ రావాలంటే హైదరాబాద్ నుంచి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇంటికి రావడానికి. అదే ఇవన్నీ చంద్రబాబు దృష్టిలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నాయకులు అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా సరే హైదరాబాద్లో కానీ దూర ప్రాంతాల్లో ఉండి ప్రతి నెల రాలేరు కాబట్టి 3 నెలలకు ఒకసారి వచ్చి 3-4 12,000 రూపాయలు ఒకసారి తీసుకోవచ్చు. స్కూల్